పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఇరాన్ దళాల కాల్పుల్లో 2 నౌకలు ధ్వంసమైనట్లుగా సమాచారం. ఆయిల్తో ఇండియాకు బయలుదేరాయి ఆ నౌకలు. హర్ముజ్ జలసంధిని దాటే క్రమంలో ఒకసారిగా దాడి జరిగినట్లుగా తెలుస్తోంది. దాడిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, భారత నౌకల మీద ఇరాన్ దాడి చేయడం అంటే యుద్ధ వాతావరణం ముదిరిన తర్వాత హర్ముజ్ జలసంధి విషయంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఎప్పుడు కూడా భారత నౌకలకి క్లియరెన్స్ వస్తూనే ఉంది. కానీ ఈసారి మాత్రం ఎందుకు ఆ విధంగా జరిగిందనేటువంటి మాట ఇరాన్ రాయబార కార్యాలయానికి నోటీసులు కూడా పంపే యోచనలో భారత ప్రభుత్వం ఉంది అనేటువంటి సమాచారం కూడా అందుతోంది. ఏంటి, ఏ విధంగా చూడాలి? ఎస్ మురళి, ప్రధానంగా హార్మోజ్ జలసంధిని దాటుతున్న సమయంలో భారత నౌకలకు సంబంధించి భారత జెండాతో వస్తున్నటువంటి నౌకలను రెండింటిపైన కూడా మరి ఐఆర్జీసీ ఇరాన్కు చెందినటువంటి ఏదైతే ఈ రెవల్యూషన్ గార్డుకు సంబంధించినటువంటి వ్యవస్థ మరి ఆ 2 నౌకలపైన కూడా దాడి చేసినట్లు అటు ఇరాన్కు సంబంధించినటువంటి వర్గాలు అయితే వెల్లడించిన పరిస్థితి అయితే కనబడుతోంది. దీనికి సంబంధించి అంటే ఇరాన్ ఈ రకంగా ఎందుకు మరి భారత్ నౌకలపైన దాడి చేసిందంటే ఈ అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని ఒత్తిడిల వల్ల అమెరికాకు సంబంధించినటువంటి కొన్ని షరతులు ఏదైతే పెట్టినాయో ఆ షరతులో భాగంగా ఇప్పుడు హార్ముజ్ను మొత్తం కూడా మూసేసిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. హార్ముజ్ మొత్తం కూడా దిగ్బంధంలో ఉంది, ఇరాన్ దిగ్బంధంలో ఉంది అనేది స్పష్టంగా కనబడుతూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే కొంత మరి ఈ ఘటన కూడా చోటు చేసుకున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ప్రధానంగా ఇండియాకు సంబంధించినటువంటి 2 నౌకలు కూడా ఏదైతే జగ్ అర్నవ్ అనే నౌక, అలాగే ఇంకొకటి సన్మార్ హెరాల్డ్ అనే నౌక, 2 కూడా మరి పెద్ద ఎత్తున వీటిపైన ఈ 2 నౌకలపైన కూడా మరి దాడి జరిగింది. ఆ దాడిలో ఒక్కసారిగా కంగుతిన్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇండియాకు చెందినటువంటి అక్కడ లోపల ఉన్నటువంటి మొత్తం సిబ్బంది కూడా సో ఉటౌటిన వాళ్ళు ఏదైతే కాల్పులు జరిపారో ఆ కాల్పులకు సంబంధించి మరి పెద్ద ఎత్తున మైక్లో ఎలాంటి సౌండ్ రాలేదు. అయితే ఈ హార్ముజ్ జలసంధి మార్గం గుండా వెళ్ళేటువంటి నౌకలకు కొంత ఏదైతే అక్కడ హార్ముజ్ దగ్గర మరి సందేశం ఇస్తారా అనేది వస్తుంది. ఆ సందేశంలో భాగంగా మరి ఎలాంటి సందేశం ఇవ్వకుండా, ఎలాంటి రేడియో సిగ్నల్స్ ఇవ్వకుండా ఈ దాడి చేయడాన్ని ఇండియా అయితే ప్రస్తుతం ఖండిస్తున్న పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున ఈ నౌకకు సంబంధించి కూడా ఇది ప్రస్తుతం ఈశాన్యంగా ఏదైతే 20 నాటికల్ మైళ్ళ దూరం అంటే దాదాపు 20 కిలోమీటర్ల దూరంలో ఈ మొత్తం ఈశాన్యానికి సంబంధించినటువంటి దాంట్లో మరి ఒమాన్కు 20 కిలోమీటర్లు ఈ ఒమాన్కి 20 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి జరిగినట్టు గుర్తించిన పరిస్థితి కనబడుతోంది. పెద్ద ఎత్తున మరి వీటిలో దాదాపు 20 లక్షల బ్యారెల్ల చమురు ఉంది అని కూడా తెలుస్తూ ఉంది. ఆ చమురుతో పాటు 2 నౌకలు కూడా వస్తూ ఉన్నాయి. 2 నౌకలు వస్తున్న తరుణంలో ఈ దాడి జరగడం ప్రధాన చర్చగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికీ సీరియస్ అయిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ఇరాన్కి ఇప్పటికే మరి మంత్రిత్వ శాఖ, ఇటు భారత్ మంత్రిత్వ శాఖ మరి నోటీసులు కూడా పంపించినట్లు తెలుస్తూ ఉంది. సామాన్లు కూడా జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారం పైన భారత్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఒకవైపు సాన్నిహిత్యంగా ఉంటూనే ఇప్పుడు దాడి చేయడం, దాంతోపాటు నౌకలకు సంబంధించినటువంటి అన్ని అనుమతులు కూడా ఉన్నప్పటికీ కూడా అన్నికి సంబంధించి అంటే నౌకలకు అనుమతి ఉంది. దాంతోపాటు ఇప్పటికే మన మంత్రిత్వ శాఖ ఇరాన్ మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు కూడా సమాచారం చేరవేస్తూ ఉంది. సో ఒక్కసారిగా ఈ 2 నౌకలకు మరి దాడి జరగడంతో మిగతా చిక్కుకున్నటువంటి 15 నుంచి 17 నౌకలు మరి అక్కడ హార్ముజ్లో చిక్కుకున్నటువంటి నౌకల పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే ఈ దాడి జరిగిన ఈ పరిణామం 2 దేశాల మధ్య ఏ విధంగా ఉండబోతోంది? 2 దేశాల మధ్య కొనసాగుతున్నటువంటి సత్సంబంధాల మీద ఎఫెక్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనేటువంటి మాట. తర్వాతి రోజుల్లో ఇది ఏ విధంగా ఉండబోతోంది అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎలా చూడాలంటారు? ఎస్ మురళి, ప్రధానంగా ప్రస్తుతం అయితే ఆ 2 నౌకలు కూడా తన గమ్యస్థానాలను మార్చుకొని ఏదైతే తూర్పు వైపు అయితే ప్రయాణిస్తూ ఉన్నాయి. సో దీన్ని ఇటు ఇండియా మంత్రిత్వ శాఖకు కూడా చేరవేసిన పరిస్థితి కనబడుతోంది. అయితే మంత్రిత్వ శాఖ కూడా మరి స్పందించింది. సో వాళ్లకు ఏదైతే ఇరాన్కు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకు నోటీసులు వాళ్ళు ఇచ్చినారు. సో ఇలా చేయడం ఏంటి అంటూ కూడా దాంతోపాటు సామాన్లు కూడా వాళ్ళు జారీ చేశారు. సో ఇప్పుడు ఇరాన్ మరి దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు నిజంగానే ఆ నౌకలు మరి ఆ అనుమతులు లేకపోతే కనుక, లేకపోతే సమాచారం లేకపోతే కనుక రేడియో సిగ్నల్స్ అనేవి ఉంటుంది. రేడియో సిగ్నల్స్లో మరి సమాచారం ఇవ్వాలి ప్రతి ఒక్క నౌక వచ్చినప్పుడు. సో ఆ కోస్ట్ గార్డ్స్, అక్కడ ఉన్నటువంటి కోస్ట్ గార్డ్స్ అడుగుతారు, మీరు
వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, అసలు మరి ఇండియాకు సంబంధించినటువంటి నౌకనా లేకపోతే వేరే నౌకనా, మొత్తం కూడా రేడియో సిగ్నల్ ద్వారా కోస్ట్ గార్డ్స్ అడుగుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సిగ్నల్స్ లేకుండా, ఎలాంటి రేడియో సిగ్నల్స్లో మరి చెప్పకుండా దాడి చేయడం అనేది ప్రస్తుతం ఇండియా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. సో దీనిపైన ఇప్పటికే మరి ఇరాన్కు సామాన్లు జారీ చేశారు కాబట్టి ఇరాన్ ఎలా స్పందిస్తుంది, దీనిపైన అసలు ఇరాన్ ఎలాంటి వివరణ ఇవ్వనుంది అనేది కూడా చర్చనీయాంశంగా ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు అక్కడ దాదాపు ఇంకొక 15 నౌకలు కూడా అక్కడ చిక్కుకున్నట్లు తెలుస్తూ ఉంది. ఆ నౌకల పరిస్థితి ఏంటి, ఒకవేళ ఈ 2 నౌకలతో పాటు ఆ వచ్చే నౌకలు కూడా ఆగిపోతే మళ్ళీ ఈ చమురుకు సంబంధించి ఇటు మరి ఈ డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఈ మొత్తం మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి అటు ఇరాన్ ఎలా స్పందిస్తుంది, దీంతో పాటు ఇటు మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఏదైతే సామాన్లు జారీ చేశారో దానిపైన మరి ఇరాన్ ఎలా స్పందిస్తుంది, ఇటు భారత్ కూడా ఎలా స్పందిస్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. మురళి రైట్. భారత నౌకలపై ఇరాన్ దాడి చేసింది. హర్ముజ్ను దాటేందుకు ప్రయత్నించగా కాల్పులు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది. ఇరాన్ దళాల కాల్పుల్లో 2 నౌకలు ధ్వంసమైనట్లుగా కూడా సమాచారం. ఆయిల్తో ఇండియాకు ఈ నౌకలు బయలుదేరాయి. హర్ముజ్ జలసంధిని దాటేటువంటి క్రమంలో ఒక్కసారిగా ఈ దాడి చేసినట్లుగా కూడా తెలుస్తోంది. ఇరాన్ మీడియా ఈ దాడిని కూడా ధృవీకరించింది. గత కొన్ని రోజులుగా హర్ముజ్ వద్ద నెలకొన్నటువంటి సందిగ్ధత నేపథ్యంలో అప్పుడు కూడా భారత నౌకలకి ఇరాన్ క్లియరెన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు కూడా భారతదేశంతో మాకున్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో మేము వారికి ఎలాంటి టోల్ ట్యాక్స్ కూడా మేము వసూలు చేయకుండా వారికి పెడుతున్నాం, మాకు భారత్ ఒక ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్తూనే ఈరోజు జరిగినటువంటి దాడికి సంబంధించి అయితే ఆ ఇరాన్ మీడియా ధృవీకరించడం, దానికి భారత్ కూడా రియాక్ట్ అవ్వడం, భారత్లోని ఇరాన్ రాయబార కార్యాలయానికి నోటీసులు జారీ అంటే సమన్లు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉందనేటువంటి సమాచారం అయితే అందుతోంది.